సాయిరెడ్డి గారు మన పార్టీ కాకపోయినా, మన పార్టీలో ఇప్పుడు లేకపోయినా, మన పార్టీ బాగుకోరి యువత పోరు కార్యక్రమం జరిగిన రోజే సిఐడి విచారణ అని చెప్పేసి వచ్చేసి తర్వాత బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మరీ నేను మారలేదు, జగన్మోహన్ రెడ్డి గారు మారారు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మారారు కాబట్టి తను మళ్ళీ మారి ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు లాగా ఉండాలా అని చెప్పినందుకు వారికి మనం ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సాయిరెడ్డి గారు, మీకు మా పార్టీ అంటే ఎంత గౌరవమో మాకు మీరంటే అంతే ఇష్టం, గౌరవం కూడా. మీరు ఇచ్చిన సూచనలు సలహాల వల్ల పార్టీకి దశ తిరగాలని, పునర్వైభవం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇక్కడ సాయిరెడ్డి గారు మాట్లాడింది పూర్తిగా వ్యక్తిగతం అండి. సాయిరెడ్డి గారికి పార్టీలో ఏదో సపోర్ట్ లేదని 3.5 సంవత్సరాలుగా ఎంతో నరకం అనుభవించాడని చెప్పేసి, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సముచిత స్థానం లేదని చెప్పేసి వారు చెప్పారు అని అనుకున్నా. నేను విన్న దాంట్లో నేను చెప్పాను కదండి, మళ్ళీ పూర్తి వీడియో చూడలేదు, నాకు ఈరోజు అంత టైం లేదు. ఇక్కడ ఎవరైనా కానీ సొంత అనుభవాలు చెప్పుకోవచ్చండి. నేను ఒక 2-3 అనుభవాలు చెప్పదలుచుకున్నాను. సాయిరెడ్డి గారి విషయంలో మహా న్యూస్లో అలాగే ఇతర ఛానళ్ళలో శాంతి అనే అమ్మాయి టాపిక్ వచ్చినప్పుడు, శాంతి బిడ్డకు తండ్రి సాయిరెడ్డి DNA టెస్ట్ చేయించుకోవాలన్నప్పుడు మన పార్టీ నుండి ఎవరు పెద్దగా రెస్పాండ్ కాకపోయినా నేను 6-7 వీడియోలు చేసినప్పుడు చాలామంది నన్ను కూడా అన్నారు, నీకేం అవసరము, ఎవరు చేయనప్పుడు నువ్వేదో పెద్ద సపోర్ట్ చేసి ఏదో మాట్లాడుతున్నావు, నువ్వు మారుస్తావు అంటే, నేను ఆ రోజు నా ఫీలింగ్ ఒకటే, నాకు ఇక్కడ ఎవరు అన్నది ఇంపార్టెంట్ కాదు, వాళ్ళు చేయలేదు అని మనకు అనిపించినప్పుడు, అందులోనూ మన పార్టీ వాళ్ళు అయినప్పుడు మనం సపోర్ట్ చేయాలి. సో తప్పకుండా మన పార్టీ వాళ్ళకి మనం సపోర్ట్ చేయకపోతే ఎవరు చేస్తారు అన్న ఒక ఆలోచనతో నేను ఆ రోజు సపోర్ట్ చేశాను. అంటే నాకు అది కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే ఆ మహిళే బయటకు వచ్చి, నాకు సాయిరెడ్డి గారు తండ్రి లాంటి వారు, నాకు ఎటువంటి సంబంధం లేదు సాయిరెడ్డి గారితో అని ఆవిడ చెప్పినప్పుడు నేను కూడా దాన్ని నమ్మి విశ్వసించి నేను చేశాను. అందులోనూ సాయిరెడ్డి గారు మన పార్టీ వారు కాబట్టి అంతో కొంత మనం సాయిరెడ్డి గారి వైపు మనం మాట్లాడతాం, అది ఆబ్వియస్. అండ్ ఈరోజు సాయిరెడ్డి గారు మా పార్టీలో లేరు. ఈరోజు సాయిరెడ్డి గారు లేరు కాబట్టి లేదు శాంతి బిడ్డకు సాయిరెడ్డే తండ్రి అని మనం బురద తలితే ఎంత చండాలంగా ఉంటుందో నాకు అనిపిస్తుంది. నా వ్యక్తిగతంగా చెప్తున్నాను. సాయిరెడ్డి గారు ఈరోజు పార్టీ నుంచి వెళ్ళిపోయినారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మారిపోయారు, జగన్మోహన్ రెడ్డి గారు మారాలి లేకపోతే భవిష్యత్తు లేదు అని చెప్పడం కూడా నాకు అలాగే అనిపిస్తుంది. ఇప్పుడు ఏవైనా కొన్ని ఇంటర్నల్ విషయాలు ఉంటాయండి. ఎందుకంటే పార్టీలో చాలా పెద్దవాళ్ళు విజయసాయిరెడ్డి గారు అంటే ఉన్నప్పుడు ఆల్మోస్ట్ నెంబర్ 2, 3 ఏదన్నా నెంబర్ సిస్టమ్స్ నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు అని అంటే అన్అఫిషియల్ టాక్ అయితే ఉండేది. సో సాయిరెడ్డి గారు ఎన్నో విషయాలు మాట్లాడుకుంటారు, సాయిరెడ్డి గారు ఎన్నో విషయాలు పార్టీ పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారితో చర్చించుకుంటారు. నేను అనేది ఇంటర్నల్ విషయాలు అవి అక్కడి దాకానే ఉంటే బాగుంటాయి. బయటకు వచ్చేసి ఇప్పుడు నేను పార్టీలో లేను కదా అని చెప్పేసి దాన్ని బయటికి తీయడము నాకు తెలిసి సాయిరెడ్డి గారి పాయింట్ ఆఫ్ వ్యూలోనే అది ఆయనకే మంచిది కాదు. ఇప్పుడు రేపు ఇంకొక పార్టీలోకి వెళ్తాడు, వెళ్ళనని అంటున్నాడు, ఏదో గవర్నర్గిరి తమిళనాడు గవర్నర్గా వెళ్తాడు, బీజేపీతో సఖ్యతతో ఉన్నాడన్న విషయాలు కూడా బయట వినిపిస్తున్నాయి. అక్కడికి వెళ్తే ఎవరు మిమ్మల్ని ట్రస్ట్ చేస్తారు? సో జగన్మోహన్ రెడ్డి గారితో పని అయిపోయింది, ఆయన తిడుతున్నారు, ఇప్పుడు మా పార్టీలోకి వస్తాడు, ఇంకా మా పార్టీలో కూడా ఇప్పుడు పని అయిపోతే మా పార్టీని కూడా తిడతాడు కదా అనే భావన వస్తుంది. సో ఏవైనా ఇంటర్నల్ విషయాలు ఉంటే అవి ఇంటర్నల్గా ఉంటేనే బాగుంటుంది అన్నది నా ఫీలింగ్. ఇక రెండవది, ఒక మాట అన్నారండి సాయిరెడ్డి గారు, అక్కడ ఒక కోటరీ ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారి అపాయింట్మెంట్ తీసుకోవాలంటే ఏదో వాళ్ళ దగ్గర మంచిగా ఉండాలి, కాళ్ళు గడ్డాలు పట్టుకోవాలి, వాళ్లకు నయానో భయానో వాళ్ళు చెప్పింది విని వాళ్లకు డబ్బులో ఏదో ఇచ్చేసి అలా అయితేనే పూజారులు వెళ్ళి దేవుడి దర్శనాన్ని కల్పిస్తారు, లేకపోతే కల్పించరు అన్నారు. సో ఇతరుల గురించి నేను మాట్లాడలేనండి. నా వరకు నేను ఇంతవరకు ఎవరికి రాగి నయా పైసా డబ్బు నేను ఇవ్వలేదు. నేను జగన్మోహన్ రెడ్డి గారిని చాలాసార్లు కలిశాను, నేను ఎవరికి డబ్బు ఇవ్వలేదు. అండ్ నా వల్ల చాలామంది జగనన్నను కూడా కలిశారు ఈ మధ్య, అది కూడా ఎక్కువైంది. మీకు చూపించాను, నేను వీడియోలో కూడా చూపించాను, మా యూకేలో కల్పించారు. అలాగే కల్పించే అవకాశం నాకు కూడా కలిగింది. నేను కూడా ఎవరి దగ్గర ₹1 తీసుకోలేదు. అడిగిన వెంటనే మా పార్టీలో ఉన్న పెద్దలే సరే ప్రదీప్ కల్పిస్తామని చెప్పి వాళ్ళు కల్పించారు. సో నేనైతే ఎక్కడ అది ఫేస్ చేయలేదు. నేను ఎవరికి రాగిన పైసలు లేదు. నేను కూడా డబ్బు తీసుకొని నువ్వు జగనన్నను కలవాలంటే నేను కల్పిస్తాను, నాకు డబ్బులు ఇవ్వని నేను కూడా అడగలేదు. అది ఎక్కడా డబ్బు అనే ట్రాన్సాక్షన్స్ జరిగాయన్న ఊసే నా చుట్టుపక్కల లేదు. సో మరి సాయిరెడ్డి గారు ఇంతకుముందు కోటరీలో వారు కూడా ప్రముఖ స్థానంలో ఉన్నారు కదా, మరి వారు ఏమైనా అంటే ఈ డబ్బుల విషయాలు చర్చకు వచ్చిందా వారి దృష్టిలో నాకు తెలియదు. కానీ నా వరకు నాకైతే ఎక్కడ కూడా ఆ చర్చ ఆ ఊసే లేదండి. అంటే ఎవరైనా నన్ను డబ్బులు అడగడం కానీ
నేను డబ్బులు ఇవ్వడం కానీ నేను ఇంకొకరిని డబ్బులు అడగడం కానీ ఇటువంటిది జరగనే లేదు. ఇక స్పందిస్తారా స్పందించరా అనే దాని గురించి కూడా నేను ఒక విషయం చెప్తానండి. సాయిరెడ్డి గారికి నేను ఇంతకుముందు చాలాసార్లు వందల్లో మెసేజ్లు పెట్టింటాను, ఏది వాట్సాప్లో. ఏ ఒక్కదానికి కూడా స్పందించలేదు. అంటే నీ మెసేజ్లకు స్పందించాలా అంటే అవసరం లేదు, మేబీ ఆయన బిజీగా ఉండొచ్చు. అండ్ నేను వేరే వాళ్ళ ద్వారా అడిగితే నాకు తెలిసింది ఏంటంటే, లేదబ్బా ఆయన దగ్గర ఇద్దరు మనుషులు ఉంటారు, ఏదో కోటరీయా ఏదో వాట్ ఎవర్, ఇప్పుడు ఆయన అంటున్నాడు కదా కోటరీ, వాళ్ళు సాయిరెడ్డి దగ్గరికి మనల్ని తీసుకెళ్లాలంటే వాళ్ళ గుడ్ బుక్స్లో మనం ఉంటేనే సాయిరెడ్డి గారితో మనల్ని కల్పిస్తారు, లేకపోతే సాయిరెడ్డి గారికి మన గురించి చెడ్డగా చెప్పి మనల్ని దూరం పెడతారు అనేది నాకు వచ్చిన ఫీడ్బ్యాక్. ఇది వేరే వాళ్ళ దగ్గర నుంచి వస్తే నేను పెద్ద పట్టించుకోనండి. అండ్ ఇది మళ్ళా నన్ను కల్పించలేదో నేను మీట్ అవ్వలేదో అది కాదండి. నాకు ఎవరి అపాయింట్మెంట్లో అవసరం లేదు, ఎవరిని పర్సనల్గా వెళ్ళి కలిసి ఫేవర్లు తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు. వేరే ఒక పిల్లగాడు సాయిరెడ్డి గారి దగ్గర ఒక 5-6 నెలలు పనిచేసిన పిల్లగాడే నాతో ఈ విషయం చెప్పాడు. సో మనల్ని బ్యాడ్ బుక్స్లో పెడతారు, అప్పుడు సాయిరెడ్డి గారు కూడా చాడీలు ఎక్కువ వింటారు, ఆయనకు చాడీలు వినడం అంటే మహా ఇష్టము, ఆయన కూడా విని మనల్ని దూరం పెడతారు, సో నేను అందుకే బయటకు వచ్చేసానన్నా అని చెప్పి ఒక వ్యక్తి స్వయంగా నాతో చెప్పాడు. అంటే చాలా ఇన్సిడెంట్స్ గురించి కూడా మాట్లాడాము. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, సాయిరెడ్డి గారికి తెలియకుండానే సాయిరెడ్డి గారి దగ్గరికి వేరే వాళ్ళు వెళ్లకుండా ఆపగలిగే శక్తులు కూడా సాయిరెడ్డి గారి చుట్టుపక్కల కూడా ఉన్నారు. నేను మళ్ళీ నాకు వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదండి, ఆనెస్ట్గా ఆ ఇద్దరు ఎవరో వాళ్ళ పేర్లు ఏంటో కూడా నాకు తెలియదు, ఎందుకంటే నేను తెలుసుకోవాలన్న ప్రయత్నం చేయలేదు, నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇది ప్రతి వ్యవస్థలో ఉంది సాయిరెడ్డి గారు. ఇప్పుడు ఈరోజు మీరు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్లకుండా కొందరు ఆపుతున్నారు అన్నప్పుడు సాయిరెడ్డి గారి దగ్గరికి కూడా వెళ్లకుండా కొందరు ఆపారు, అది వాస్తవం కూడా. ఇప్పుడు ఫలానా XYZ గురించి మీ దగ్గర చెడ్డగా చెప్పారు అనుకోండి, ఇంకా మీరు వాళ్ళు ఎంటర్టైన్ చేయరు, దగ్గరికి రానివ్వరు. అది మీ దగ్గర కూడా జరిగింది, అది ఎలా జరిగింది అనేది నాకు తెలుసు, కానీ ఇంకా అవన్నీ బయట పెట్టాల్సిన అవసరం అయితే లేదండి. ఫలానా వాడు చేశాడు వీడు చేశాడు అని చెప్పేసి పార్టీలో ఉన్న వాళ్ళను మనం చెడ్డ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో సాయిరెడ్డి గారికి నేను చెప్పేది ఏంటంటే, మీరు మా పార్టీలో కీలకంగా ఉన్నప్పుడు మీ దగ్గర ఉంటారు, ఇంకా అది ఎవరో మీరే నిర్ణయించుకోండి. వాళ్ళు కూడా ఇలా చేశారు అండ్ కొందరిని డైరెక్ట్గా పక్కన పెట్టారు, అంటే మీకు దగ్గర కానివ్వకుండా. సో అలాంటి వ్యవస్థ అన్ని చోట్ల నడుస్తుంది అనుకోవచ్చు. ఇంకా నాకు మీ దగ్గర సముచిత స్థానం లేదు అన్నప్పుడు వేరే వాళ్ళు చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు అవుట్ రైట్గా నమ్మి మిమ్మల్ని పక్కన పెడతారని మీరు అనుకుంటున్నారా? మీ వైపు నుంచి తప్పులేం లేవా? మీ వైపు నుంచి తప్పులేం జరగలేదా? మీ వైపు నుంచి పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు ఏమి ఎదురవ్వలేదా? అవి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటే బాగుంటుంది. నాకు తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను. నేను ఒకటే చెప్పదలుచుకున్నానండి, పార్టీ అన్నది ప్రధానంగా కార్యకర్తల కష్టంపైనే పార్టీ అనేది నిలుస్తుంది. ఎవరైనా కానీ కార్యకర్తని జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర చేర్చడానికే ప్రయత్నం చేయాలి. నా వరకు నాకు ఎవరైనా వ్యక్తిగతంగా శత్రువులు ఉన్నా వారు పార్టీకి ఉపయోగపడతారంటే జగన్మోహన్ రెడ్డి గారికి వారిని పరిచయం చేయడానికి నేనైతే ప్రయత్నిస్తాను. ఎందుకంటే నాకు చెడ్డోడైతే పార్టీకి చెడ్డోడు అవ్వాల్సిన అవసరం లేదు. వాడు పార్టీకి ఉపయోగపడచ్చు, నాకు వాడంటే ఇష్టం ఉండకపోవచ్చు. ఆ విధంగా ప్రతి ఒక్కరు ఆలోచిస్తే బాగుంటుందన్నది నా ఆలోచన. ఇప్పుడు నాకు నచ్చలేదు, సో అయిపోయి వాడిని పార్టీలోంచి గెంటేస్తాను, పార్టీకి దూరంగా పెడతాను, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని కలవనివ్వకుండా చేస్తానని ఎవరు ఆలోచించినా అది తప్పు. ఆ ఆలోచన రాకూడదు. ఒకవేళ నాకు నచ్చకపోయినా పార్టీకి వాళ్ళు ఉపయోగపడతారంటే మనం పెద్ద మనసుతో ఎప్పుడైతే వారిని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళో లేకపోతే వారికి కావాల్సింది మనం చేయడానికి మనం సహాయం చేసామనుకోండి, మనం యాజ్ లాంగ్ యాజ్ మనం క్లియర్గా మనం లోపల మన పార్టీకి మంచి చేస్తున్నాం అనుకున్నంత వరకు పార్టీకి ఏం కాదు. ఎందుకంటే మనకు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకులు ఉన్నారు. అండ్ ముగించే ముందు మళ్ళీ ఒక విషయం చెప్తానండి, నేను మారలేదు, మారింది జగన్మోహన్ రెడ్డి గారు అని సాయిరెడ్డి గారు అన్నారు కదా, ఆ విషయం అయితే ఆ పాయింట్ అయితే నాకు నచ్చలేదు. ఆ పాయింట్ వారు అనుకోకుండా ఉంటే బాగుండేది అన్నది నా ఫీలింగు. ఇప్పుడు మీరు మారనప్పుడు అక్కడ సిఐడి ఆఫీస్కి వెళ్ళారు, బయటకు వచ్చారు, మీరు ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరమే లేదు. యువత పోరు అని ఒక పక్క లక్షలాది మంది కార్యకర్తలు రోడ్డుపైకి వచ్చి వారు ఆ కార్యక్రమంలో పాల్గొనేటప్పుడు మీరు వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం లేదు. సిఐడి వాళ్ళు ఏమైనా చెప్పారా, బయటకు పోయి నువ్వు ప్రెస్ మీట్ పెట్టు సాయిరెడ్డి అని మీతో ఏమైనా చెప్పారా? ఆ విషయం నాకు నచ్చలేదు. రెండోది, సాయిరెడ్డి గారు నేను మారలేదు జగన్మోహన్ రెడ్డి గారు మారారు అన్నది కూడా నాకైతే నచ్చలేదు. ఎందుకంటే నేను మా పార్టీలో ఉన్నంత వరకు మా పార్టీ కోసం పనిచేసే వాళ్ళ కోసం మనం ఏదైనా సపోర్ట్ చేస్తాము. మా నాయకుడిని మేము
లైక్ వీ విల్ బీ లైక్ ఎ షీల్డ్. మా నాయకుడి కోసం మేము పనిచేస్తాం. ఎవరైనా మా నాయకుడిని అంటే అది మంచిగా చెప్పినా చెడ్డగా చెప్పినా దానికి ఒక సందర్భం అంటూ ఉంటుంది. ఈరోజు ఎందుకు చెప్పినారో అది సాయిరెడ్డి గారే ఆలోచిస్తే బాగుంటుంది. ఇది అండి. ఇంతకంటే నాకు సాయిరెడ్డి గారి మీద కోపమా ద్వేషమా అంటే, సాయిరెడ్డి గారు వ్యవసాయం చేసుకున్నారు, కొత్త రకాల పంటల్ని కనిపెట్టేసి వ్యవసాయంలో కూడా వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంత ఉన్నత స్థానానికి వచ్చారో వ్యవసాయంలో కూడా ఆ స్థానానికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కలుపు మొక్కలు ఉంటే మందు కొట్టాలి తప్పితే మొత్తం పంటనంతటిని పీకి పడేయకూడదు. మనం స్టార్టింగ్ స్టేజ్లోనే ఆ కలుపు మొక్కల్ని ఏరేస్తే బాగుంటుంది. సాయిరెడ్డి గారికి నేను చెప్పాల్సిన